హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. మీకు సత్యనామూర్తి ప్రసాదం ఎలా చేయాలో చూపిస్తా అని చెప్పాను కదా. వ్రతం రోజుని శుభ్రంగా స్టవ్ అంతా కడిగి ఇలా ముగ్గులు పెట్టుకున్నానండి. రెడీ అయిపోయాను. మా కోడలు కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలండి బాండీలో. స్టవ్ వెలిగించి ఒక గ్లాసుడు గోధుమ రవ్వ ఉంటుంది కదా, దొడ్డు రవ్వ, అది వేసుకోవాలన్నమాట. వేసుకుని దోరగా వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ సిమ్లోనే పెట్టి వేయించుకోవాలన్నమాట. వేయించుకున్నాక పక్కన పెట్టుకుని నెక్స్ట్ అదే బాండీలో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలండి. మన జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్లు ఉంటాయి కదా, అవి వేసుకుని వేయించుకోవాలన్నమాట. ఈ ప్రసాదం చాలామంది నేను చూశాను పొడి ప్రసాదం ఇస్తారండి వ్రతానికి వెళ్ళినప్పుడు. అంటే బొంబాయి రవ్వ కానీ, ఈ గోధుమ రవ్వ కానీ, ఆ పచ్చి దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపేసి ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే కొద్దిగా వేయించిస్తూ ఉంటారు. నాకేమో అలాగా మంచిగా అనిపించదు. ఇలా వండుకుంటేనే బాగుంటుంది. గోధుమ రవ్వ కానీ బొంబాయి రవ్వతో కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది అందరూ తినడానికి కూడాను. సో డ్రై ఫ్రూట్స్ అన్నీను ఇలా వేయించేసానండి. వేయించేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అగో మా పిల్లలు వస్తున్నారు, హాయ్ చెప్తున్నారు. అదిగో అందరూ. నెక్స్ట్ పాలతో చేస్తానండి నేను. అంటే వాటర్లో కూడా వేసి చేసుకోవచ్చు. మేమైతే ప్రసాదానికి ఎక్కువ ఆవు పాలే యూజ్ చేస్తాము. ఆవు పాలు పెట్టి ఆవు పాలు మరిగిన తర్వాత ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. ఒక చిన్న గ్లాసుడు రవ్వకిను పాలు మరిగిన తర్వాత ఈ రవ్వ ఉంటుంది కదా వేయించింది వేసేయాలండి. వేసి బాగా ఉడికిన తర్వాత అదిగో హాయ్ చెప్తుంది మా కైవల్య. బాగా ఉడికించుకోవాలండి. ఉడికిన తర్వాతే అప్పుడు షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి మనం. లేదంటే సరిగ్గా పలుకు పలుకుగా ఉంటుందన్నమాట ప్రసాదం. సో నేనైతే బెల్లం వేస్తున్నాను. ఒక చిన్న ఉంటుంది కదా పీసు బెల్లం ముక్కలు, చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, ఒక పీస్, ఒక పావు ఉంటుందేమో ఇంచుమించుగా, అది వేసాను. శుభ్రంగా అదంతా బెల్లం తురివేసి వేసాను అనమాట. వేస్తే తొందరగా అయిపోతుంది మనకి. సో యాలకి పొడి వేసాను. వేసి నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ప్రసాదం ఎప్పుడైనా సరే. సో నెయ్యి వేసాను. మళ్ళీ లాస్ట్లోను వేసేసి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకున్నాను అనమాట.